ఊహించలేదు. కానీ ప్రజలకు అండగా నేను ఉంటాను అని చెప్పి కొద్దిసేపటి క్రితం ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. మేము పేదవారి కోసం నేను ఉంటాను, ఎంత నాకు తక్కువ సీట్లు ఇచ్చినా నేను ప్రజల కోసం ఉంటాను రాష్ట్రంలో అని. ఆయన ప్రజల కోసం ఎక్కడ ఉంటాడండి? ఆల్రెడీ ఆయనకి బెర్త్ రెడీగా ఉంది. ఏం బెర్త్ సార్? చర్లపల్లికి. ఆయన మన ఆల్ ఇండియా మన ఈ రికార్డ్ లో ఉన్నారు ఆయన బెయిల్లో. సో అరెస్ట్ చేయబోతున్నారా? మళ్ళీ ఒకసారి జైలుకి పంపిస్తారా? మళ్ళీ కక్ష సాధింపు చర్యలా, లేకపోతే చట్టం పని తాను చేసుకుపోద్దా? అన్నదే ఉండవు, ఒకటేనండి. ఇంటెన్షనల్ గా తెలుసుకున్న డివైడ్ చేసి ఎంక్వైరీ చేసి చట్టరీత్యా చర్యలు ఉంటాయి. ఏదైనా చట్టాన్ని డివైడ్ చేసే విధానం వాళ్ళకి సంస్కృతి మాకు లేదు. ఓకే, వర్మ గారు ఆ ఫోటో చూడొచ్చు. చంద్రబాబు నాయుడు గారి పాదాలకి అకీర్ నమస్కరిస్తున్నాడు, ఆశీర్వాదాలు తీసుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి చూసారా మీరు? పవన్ కళ్యాణ్ గారి అబ్బాయిని చూసా. కాబోయే హీరో. హీరో చేస్తారా, రాజకీయ నాయకుడు చేస్తారా? ఏదో ఆయనకి అతనికి ఏదనుకుంటే అతను ముందుకెళ్తాడండి. సో చాలా హ్యాపీగా ఉన్నదా వర్మ గారు? లేకపోతే ఇది నా సెలబ్రేషన్ కదా, ఎమ్మెల్యేగా గెలిచి నేను చేసుకోవాల్సిన సెలబ్రేషన్ కదా అని ఎక్కడన్నా చిన్న బాధ ఉందా? అది స్టార్టింగ్ లో స్టార్టింగ్ లో కొన్ని రోజులు మాకు పార్టీలో బాధ ఉన్న కూటమి ఆవశ్యకత ఇవన్నీ కూడా విశదీకరించి తెలియజేశారు. ఆ రోజు నా బాధ్యత ఉందని కూడా నేను నిర్ణయించుకున్నాను. ఇందులో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ అడిగినా తెలుగుదేశం పార్టీ సీట్ ఆనర్ చేయవచ్చు. అవును, ఆ విషయంలో మాకు చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది ఉంటుంది తప్పితే వేరేది ఇబ్బంది కూడా కాదు. తండ్రి కొడుకులు డిస్కషన్, ఆ డిస్కషన్ అయిపోయింది. సిన్సియర్ గా పనిచేసాం, కసిగా పనిచేసాం, కుటుంబం అంతా పనిచేసాం. అంతంలో ఎక్కడ తేడా లేదు కదా. ఆయనకు కూడా మాట ఇచ్చాం, గెలుపు బాధ్యత మీదని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. గెలుపు బాధ్యత తీసుకున్నాం, గెలిపించి మళ్ళీ నేను ఇదివరకు ఏదైతే బంగారుపల్లిలో పెట్టిస్తానన్నానో ఆల్రెడీ వేళ ఇచ్చాం. సార్, కక్షలు ప్రతీకారాలతోటే మరి ఈ పాలన సాగుతుందా, లేకపోతే ఇవన్నీ పక్కన పెట్టి గతహాన్ని మర్చిపోయి రాష్ట్రం కోసం పాటుపడే పరిస్థితి ఉంటుందా? ఎందుకంటే కొన్ని శబదాలు చేసుకున్నారు, మీకు తెలుసు అది. ఒక పక్క లోకేష్ గారు మీ చిన్నబాబు రెడ్ బుక్ రాస్తే, మరొక వైపు ఎవరైతే ద్వారంపూడి గారు ఉన్నారో, లేకపోతే గ్రంథి శ్రీనివాస్ గారు ఉన్నారో, ఇలాంటి వాళ్ళు కొన్ని పేర్లు ప్రస్తావిస్తా వాళ్ళ ఎంపైర్నన్నింటినీ కూలగొట్టించి బట్టలు ఇప్పించి రోడ్ల మీద పరుగులు పెట్టిస్తాను అని చెప్పి శబదాలు చేసిన నేపథ్యం. అంటే ఆవేశంలో చేసినట్టు అనుకోవచ్చా? ఇప్పుడు ఆ కక్షలో ప్రతీకారాలు మొదలవుతాయా ఏపీలో? పవన్ కళ్యాణ్ గారు ఇందాక చెప్పారు, ఎవరు నాకు శత్రువులు కాదు, వ్యక్తిగత శత్రువులు కాదని చెప్పారు. ఓకే, కానీ రాష్ట్ర యొక్క ఆస్తులు కానీ ప్రజల యొక్క ఇబ్బందులు కానీ ఇంటెన్షనల్ గా చట్టానికి వ్యతిరేకంగా చేసి చట్టాన్ని చుట్టంలా చేసుకునే అదే లోకేష్ గారి డైరీ కూడా అదే. అంతేగాని ఇంటెన్షనల్ గా ఈ యొక్క సంస్కృతి తెలుగుదేశం పార్టీలో లేదు, పవన్ కళ్యాణ్ గారి దగ్గర లేదు, లోకేష్ గారి దగ్గర కూడా